ఆపరేషన్ సింధూర్ పేరిట చేపట్టిన మెరుపు దాడులు పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా జరిగాయన్నారు. పాకిస్తాన్ పీఓకే లోడింగ్ 9 ఉగ్ర స్థావరాలపై భారత బలగాలు దాడి చేసి ధ్వంసం చేశాయని తెలిపారు. ప్రధానంగా జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ఉగ్రమూకల పీచేయని చేయాలని ఆయా సంస్థల హెడ్ క్వార్టర్స్ పై భారత సైన్యం విరుచుకుపడి మెరుపు దాడులు చేసిందని తెలిపారు. పాక్ ర్యాడర్లకు దొరకకుండా కేవలం టెర్రర్ క్యాంపులను టార్గెట్ చేసి దాడులు నిర్వహించిందని పేర్కొన్నారు. పాక్ ఆర్మీ సామాన్య ప్రజానికానికి ఇబ్బంది లేకుండా ఖచ్చితమైన ఉగ్రవాదుల శిబిరాలే టార్గెట్లతో అర్ధరాత్రి 1:28 మొదలైన ఆపరేషన్ సింధూర్ 9 చోట్ల జరిపిన దాడుల్లో 100 మంది టెర్రరిస్టులు హతమయ్యారని తెలిపారు. న్యాయం గెలిచిందని, ఉగ్రవాదులకు, పాకిస్తాన్కు, ప్రపంచానికి భారత సత్తా ఏంటో తెలిసి వచ్చిందన్నారు. ఆపరేషన్ సింధూర్ కు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయని, సోషల్ మీడియా వేదికగా మేరా భారత్ మహాన్, జై హింద్ అని మద్దతు తెలియజేస్తున్నారని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ఈ కార్యక్రమంలోని ఇల్లంతకుంట మండల అధ్యక్షులు బైరెడ్డి రమణారెడ్డి, జమ్మికుంట పట్టణ అధ్యక్షులు కొలకాని రాజు, మాజీ సర్పంచ్ సురేందర్ రెడ్డి, ఆకుల రాజేందర్, సంపత్రావు, రాంబాబు, షఫీ, దేవేందర్, విజయ్, సమ్మయ్య, దుర్గయ్య, సాయిరెడ్డి, చుక్కల్ రెడ్డి, గోపాల్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే పహల్గామ్లో ఉగ్రవాదులు చేసినటువంటి పిరికి చర్య, ఉగ్రవాదులు ఏదైతే పర్యాటకులను పై కాల్పులు జరిపి అనేక 26 మందిని ప్రాణాలను బలిగొన్నందున భారత ప్రభుత్వం ఈరోజు ధీటైన శ్రీకారం చుట్టింది. ఏదైతే సింధు ఆపరేషన్ను మొదలుపెట్టి నిన్న రాత్రి 1:29 9 ఏదైతే ఉగ్రవాద స్థావరాలను నీలమట్టం చేసి 100 మంది ఉగ్రవాదులను తుదముట్టించడం జరిగింది. ఇది భారతదేశ యొక్క ప్రధానమంత్రి గారి యొక్క ఏదైతే దౌత్య సంబంధాలన్నింటినీ కూడా ప్రపంచ దేశాలందరికీ కూడా పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద చర్యను తెలియజేసి పాకిస్తాన్ను ఒంటరి చేసి మిగతా దేశాలన్నింటినీ కూడా భారతదేశం వైపు మద్దతు తీసుకొని ఈరోజు సైనిక చర్యను చేపట్టడం జరిగింది. ఆ సైనిక చర్య ఏదైతే పాకిస్తాన్లో ఉన్న ప్రజలకు కానీ అక్కడ ఉన్నటువంటి సైనికులు కానీ ఎటువంటి ప్రాణహాని, నష్టం జరగకుండా ఉగ్రవాదులపై ఉగ్రవాద స్థావరాలనే టార్గెట్ చేసుకొని 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టడం జరిగింది. ఇది ఒక భారత ప్రధాని యొక్క గొప్పతనం. ఏదైతే మనం చూస్తున్నటువంటి పాకిస్తాన్ అనేక రకాలుగా కవ్వింపు చర్యలను చేపట్టింది భారతదేశం పైన. ఏదైతే పహల్గామ్పై ఉగ్రదాడి జరిగిన తర్వాత కూడా భారత బార్డర్లో కాల్పులను కానీ, అదేవిధంగా ఏదైతే పాకిస్తాన్ రేంజర్లు భారత భూభాగంలోకి చొచ్చుక రావడం కానీ, ఇటువంటి కవ్వింపు చర్యలకు ధీటుగా ఈరోజు భారత ప్రభుత్వం చేస్తుంది. దీనికి భారత ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో భారత ప్రభుత్వానికి అండగా ఉండి, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి అండగా ఉండి, అయితే పాకిస్తాన్ చేస్తున్నటువంటి దుశ్చర్యలను మనం అంతా కూడా కలిసికట్టుగా దానిపై జరుగుతున్నటువంటి భారత ప్రభుత్వానికి అండగా ఉన్నామని ఈరోజు అన్ని దేవాలయాలలో ఈ కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో, గ్రామాలలో పూజా కార్యక్రమాలను చేపట్టడం జరిగింది భారతీయ జనతా పార్టీ జిల్లా పార్టీ తరఫున. కాబట్టి అందరం కూడా ఈ దేశం సుభిక్షంగా ఉండాలి, ఈ దేశ ప్రజలందరూ సుభిక్ష ఉండాలి, ఈ దేశంలో ఉన్నటువంటి సైనికులకు కూడా ఎటువంటి హాని జరగకుండా, బార్డర్లో ఉన్నటువంటి ఆర్మీకి కూడా ఎటువంటి హాని జరగకుండా ఆ దేవుడు శ్రీరామచంద్రుడు కాపాడాలని కోరుకుంటూ ఈ పూజలు నిర్వహించడం జరిగింది.